అడకత్తెరలో పోకచెక్కల తయారైంది పామాయిల్ రైతు పరిస్థితి. ఆరంభంలో సర్కారు చేయూత, ఆశాజనక మార్కెట్, అధిక దిగుబడులు వస్తాయన్న రైతుల ఆశ వెరసి ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ సాగును పెంచాయి. ఆయిల్ ఫెడ్ అంచనాలకు తగ్గట్లు జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగినా క్రమంగా కుదిలి అవుతున్న గెలల ధరలతో రైతులు తలలు పట్టుకున్నారు. 3 ఏళ్లుగా హెచ్చుతోన్న ఉత్పాదకాల ధరలు, కూలీ ఖర్చులతో బేజారైన సాగుదారులు పామాయిల్ తోటలను ఉంచాలో తీసేయాలన్న సందిగ్ధంలో చిక్కుకున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా పండించే వాణిజ్య పంటల్లో పామాయిల్ ఒకటి. ముఖ్యంగా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఈ తోటల పెంపకం ఎక్కువ. ప్రభుత్వ రంగ పరిశ్రమ సైతం ఇక్కడే ఉండటం వల్ల పామాయిల్ తోటల సాగు ఇప్పటికే 12,000 హెక్టార్లకు చేరింది. అశ్వారావుపేట మండలంలో 8,000, దమ్మపేట మండలంలో 4,000 ఎకరాల్లో ఈ తోటలున్నాయి. సత్తుపల్లి, కల్లూరు, ములకలపల్లి, పెనుబల్లి, తల్లాడ, నేలకొండపల్లి, పాల్వంచ మండలాల్లోనూ కొద్ది మొత్తంలో సాగు చేస్తున్నారు. 2012 వరకు అధిక దిగుబడి, ఆశాజనక మార్కెట్ కారణంగా ఈ పంట లాభసాటిగానే ఉంది. గత కొద్ది కాలంగా విపణిలో వస్తున్న అనూహ్య మార్పులు సాగుదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ పామాయిల్ రైతుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. పామాయిల్ పంటను పండిస్తూ ఉంటే ఆదాయం ముందు బాగానే అనిపించింది. ఆ తర్వాత క్రమేపీ 2012వ సంవత్సరం నాటికి ఈ రోజుకి చాలా తేడా ఉంది. 2012 రోజే ఎకరానికి వచ్చి 40 నుంచి 50-60 వేలు అయ్యేది. ఇప్పుడు అది కాస్త 70-80 వేల రూపాయలు ఖర్చే వస్తుంది. దాని మీద ఆదాయం కూడా సరాసరి ఆదాయం రావటమే జరుగుతుంది తప్ప ఎక్కువ రావట్లేదు. మరి అన్ని రకాలుగా గెల నరకడానికి రేట్లు పెరిగినాయి, కూలి రేట్లు పెరిగినాయి, గెల ట్రాక్టర్ కిరాయిలు తోలడానికి కూడా రేట్లు పెరిగినాయి. కానీ పామాయిల్ రేటు పెరగలేదు. ప్రస్తుతం ఖర్చులను లెక్కిస్తే టన్ను పామాయిల్ గెలల ఉత్పత్తికి 8,150 రూపాయలు ఖర్చవుతోంది. తదనుగుణంగా ధర లేకపోవడం వల్ల రైతులకు మిగులుతున్నది శూన్యం. సాగు వ్యయానికి తగ్గట్లు ధరలుండాలని జాతీయ ఆయిల్ పామ్ పరిశోధనా కేంద్రం 2010లోనే పేర్కొంది. అవేమీ అమలు కాకపోవడంతో సాగుదారులకు కనీస ధరలు దక్కని దుస్థితి. ఎరువుల ధరలు, కూలీల ఖర్చులు గత 7 ఏళ్లలో 4-5 రెట్లు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న టన్ను 6,357 ధర ఏ మూలకని రైతులు ప్రశ్నిస్తున్నారు. కనీసం 10,000 రూపాయలు ఇవ్వకుంటే సాగు ఏమాత్రం గిట్టుబాటు కాదని కర్షకులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ పామాయిల్ ఇది వరకు వచ్చి 9,000 దాకా ఉందండి రేటు. వేసే ఇన్పుట్స్ కలుపు మంది కానివ్వండి, డిఏపి కానివ్వండి, యూరియా కానివ్వండి, పొటాష్ కానివ్వండి 250 నుంచి 300 ఉండేది 900 రేటు ఉన్నప్పుడు. ఇవాళ పొటాష్ వచ్చి 700 నుంచి 900 రూపాయలు తీసుకుంటున్నారు. అదే డిఏపి వచ్చి అప్పుడు 350-400 ఉండేది, ఇవాళ 1,200 అయింది. యూరియా కూడా వచ్చి 350 రూపాయలు అయింది. ఆ రోజున 150 నుంచి 200 ఉండేది. అట్లాగే కూలీ వచ్చి 250-200 ఉండేది, ఇవాళ వచ్చి 450 నుంచి 500 రూపాయలు అయింది. టన్ను నరకడానికి గెల ఎత్తటం చేయటం ఇవన్నీ కలిపి మనకి 800 రూపాయలు ఖర్చు అవుతుంది. దీంట్లో డ్రిప్ ఉంది, మంచి ఉంది, కలుపు మంది ఉంది, చాలా ఉన్నాయి. ఈ 6,300 రూపాయలు ఉంటే అసలు రైతుకి ఏమాత్రం గిట్టుబాటు కాదు. ఇట్లా మన చుట్టుపక్కల చూస్తే ఇప్పుడు మన గంగారం దగ్గర కానివ్వండి, పెళ్లి దగ్గర కానివ్వండి, ఇట్లా మదనపల్లి దగ్గర కానివ్వండి, కొన్ని తోటలు నరికేసి తీసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ లేత మొక్కలు కూడా తీసేసి మళ్ళీ వేరే పంటలకు వెళ్ళడానికి రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ కానివ్వండి, ఆయిల్ ఫెడ్ కానివ్వండి, ఈ రేటు 10,000 రూపాయలు తగ్గకుండా ఉంటే తప్ప అసలు రైతుకి ఏమాత్రం గిట్టుబాటు కాదు. 2008 నాటి ధరలే ఇప్పటికీ పరిశ్రమ చెల్లిస్తుంది. అప్పుడు టన్ను గెల ధర 6,400, ఇప్పుడు 6,357 రూపాయలు. ఉత్పాదకాలు, కూలీలు, రవాణా ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో పామాయిల్ ధరలు పడిపోవడం శోచనీయం. ఈ పరిణామంతో కంగుతిన్న రైతన్నలు తోటలను తొలగించేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఆదుకోకుంటే తాము అన్యాయమైపోతామని పామాయిల్ రైతులు వాపోతున్నారు. గత కొంతకాలంగా ఆయిల్ ఫామ్ రైతు ధర గణనీయంగా పడిపోవడం జరుగుతుంది. చిన్న సన్నకారు ఆయిల్ ఫామ్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ ధరల పతనంగా. ఇంతకుముందు 6,637 ధర ఉండగా 286 రూపాయలు తగ్గి 63,51గా ఇప్పుడు ఉంది. ధరలు 2006-2007 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ కూలీ రేట్లు కానీ, ఎరువులు, పురుగు మందులు కానీ, వేరే అదర్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా విపరీతంగా కొన్ని రెట్లు మేరకు పెరగడం జరిగింది. కానీ ధరల మట్టుకి కొన్ని రెట్లు పతనం కావడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఆయిల్ ఫామ్ని, ఈ సాగుని పరిరక్షించి భారతదేశానికి తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది. ఆయిల్ ఫామ్ రైతులకి తగిన గిట్టుబాటు ధర కల్పించి గెలల ధరలు పతనం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అంతర్జాతీయ విపణితో సంబంధం లేకుండా స్థానిక మార్కెట్ స్థితిగతులను బేరీజు వేసుకుని కనీస మద్దతు ధరలను ఖరారు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. తదనుగుణంగా కేంద్రం ఆయిల్ ఫెడ్ చొరవ చూపినప్పుడు పామాయిల్ సాగు తెలంగాణలో మనుగడ సాగిస్తుందన్నది
నిపుణుల అభిప్రాయం.